చేసుకునే వారంగా ఉంటాం. పరీక్ష చేసుకునేందుకు కొరకై మనము లేఖనాల దగ్గరకు, దేవుని వాక్యము దగ్గరకు మనం వెళ్తాం. ఋతు గ్రంథము మొదటి అధ్యాయంలో మనము చాలా దినాలుగా ఋతు గ్రంథాన్ని చూస్తూ ఉన్నాం. ఈ ఋతు గ్రంథంలో నయోమిని గురించి, వాళ్ళ ఇద్దరు కోడళ్ళ గురించి 1వ అధ్యాయం నుండి మనము 10వ వచనం వరకు మనం చూస్తూ వచ్చాం. 11వ వచనం కూడా చూసామా? లేదు, 10వ వచనం వరకు మనం చదివాం. 9వ వచనం 10వ వచనం వరకు గత వారంలో మనం చూసాం. నయోమి 9వ వచనంలో ఆమె సలహా ఇచ్చింది, మీరు ఒక్కొక్కరు ఇంటికి పోయి పెళ్లి చేసుకోండి అని చెప్పి. రాకుండా రూతు వచ్చిందిలే కానీ ఓర్ప వెనక్కి వెళ్ళిపోయింది. ఓర్ప వెనక్కి వెళ్ళిపోవటానికి ఒక రకంగా నయోమియే కారణం, ఆటంకం, అడ్డం. ఆ విషయాలన్నీ గత వారంలో మనం చూసాం. వాళ్ళు కూడా చాలా ప్రేమ కలిగిన వాళ్ళు. నా ఎడల మీరు దయ చూపించారు, మా పిల్లల ఎడల దయ చూపించారు అని మంచి సాక్ష్యాన్ని ఓర్ప, రూతు వారి సాక్ష్యాన్ని అవన్నీ కూడా గత వారంలో మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు 13 నుండి 15 వరకు చదువుకుందాం. 13 నుంచి 15 వరకు ఒక వచనం మీరు చదవండి. ఒక వచనం లేదా అందరం కలిసి, 3 వచనాలే కదా, అందరం కలిసి చదువుకుందాం. వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొందురా, మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరిగత్తెలై ఎందురా. నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను, అది మిమ్మును నొప్పించినంతకంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పి, వారు ఎలుగెత్తి ఏడ్వగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకోరని రూతు ఆమెను హత్తుకొని ఇట్లుండగా, ఆమె, ఇదిగో నీ తోటి కోడళ్ళు తన జనుడి యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోటి కోడలు వెంబడి వెళ్ళమనెను. దేవుడి వాక్య భాగములు మన కొరకు దీవించును గాక. ఇప్పుడు నయోమి మాట్లాడుతున్నటువంటి మాటలను ఈ 3 వచనాల్లో మనం చూస్తాం. 13వ వచనం చివరి భాగంలో నయోమి ఏమన్నది? యెహోవా నాకు విరోధి ఆయను అని అన్నది. ఆమెకొచ్చిన జీవితంలో ఆమెకొచ్చిన శ్రమలు, ఆమెకొచ్చిన కష్టాలు, ఆమెకొచ్చిన ఇబ్బందులు ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని నయోమి ఏమన్నది? నా దేవుడు నాకు ఏమైపోయాడంటే విరోధి అయ్యాడు. కాబట్టి అంటే ఆ మాటను బట్టి దేవుడు కఠినాత్ముడు అన్నట్లుగా వ్యవహరిస్తుంది నయోమి. దేవుడు నాకు విరోధి అయ్యాడు అని చెప్తూ ఉంది. దేవుడు ఎప్పుడు కూడా విరోధి అవడు, ఎవరికి విరోధి కాడు. మనకు అనిపిస్తుంది, మన జీవితాల్లో మనకు వచ్చే శ్రమలను బట్టి, శోధనలను బట్టి దేవుడు కళ్ళు తెరిస్తే బాగుండు అని అంటాం. మనం కళ్ళు తెరవలేదు అంటే ఇప్పుడు కళ్ళు మూసుకొని ఉన్నాడు అనేది మన ఉద్దేశం. కళ్ళు తెరిస్తే బాగుండు అని అంటాం. కానీ ఎప్పుడు దేవుడు ఆయన కానుకుండేవాడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి కానుకుండునా సంఖ్యాకారణంలో. కాబట్టి విరోధి ఎప్పుడు కాడు ఆయన. కాకపోతే కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని పరిస్థితులు వస్తాయి. నయోమి జీవితంలో వచ్చినాయి. కొడుకులు 2 చచ్చిపోయా, భర్త చనిపోయాడు, ముసలిది అయిపోయింది, ఒంటరిగెత్తి అయిపోయింది, ఏమో చేద్దామని పోయింది మోయాబు దేశానికి, ఏమి లేకుండా రిక్తురాలు అయిపోయింది, ఏమి లేనిది అయిపోయింది. ఆ కారణాలను బట్టి చూస్తే ఆమెకి చాలా బాధ అనిపించి, నా దేవుడు నాకు ఏమైపోయాడు అని అంటే విరోధి అయిపోయాడు అని. కొన్నిసార్లు అలాగే విరోధిగానే కనబడతాడు మనకి. చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలుకి దేవుడు ఏమయ్యాడో తెలుసా? చూడండి, 2వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 2:15. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు, వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగు చేయుటకు
యెహోవా వారికి శత్రువాయను గనుక. చాలా ఇబ్బంది పడ్డారు. దేవుడు వాళ్ళకి ఏమయ్యాడంట? శత్రువైపోయాడు, విరోధి అయిపోయాడు. వారు ఎక్కడికి పోతే అక్కడ వారికి బాధ కలుగుతూ ఉంది, వారికి చాలా దుఃఖం కలుగుతూ ఉంది. యెహోవా వారికి ఏమైపోయాడంటే శత్రువయ్యాడు కనుక వారు మిక్కిలి ఇబ్బంది పడుతూ ఉన్నాడు. కాబట్టి విరోధి అయిపోయినట్లుగా కనిపించింది. అది ఎందుకనంటే అది క్షేమం కొరకే. తర్వాత దావీదు అన్నాడు ఆ మాట. ఏమన్నాడు? శ్రమ నాకు మేలాయను అని అంటాడు. మన జీవితాల్లో వచ్చే శ్రమలు మనకు మేలు, ప్రభుకు సమీపంగా తీసుకొస్తాయి. నయోమి జీవితంలో వచ్చిన శ్రమ మేలైంది. తర్వాత మనం చూస్తే ఆమె ఎంత గొప్ప ఆశీర్వాదంలోనికి వెళ్ళిందో. సరే, భౌతికంగా కొన్ని కోల్పోయినప్పటికీ దేవుడు ఆమెను చక్కగా దీవించాడు. బోయాజ్ వచ్చాడు, ఓబేద్ వచ్చాడు, అక్కడి నుంచి వంశంలో ప్రభువారు కూడా జన్మించాడు. కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో ప్రభువు మనకు విరోధంగా కనపడతాడు, కానీ విరోధి కాదు. ఆయన ఎప్పటికీ విరోధి కాడు. దేవుడు అబ్రహాముని పరీక్షించడానికి వచ్చాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో 22వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? చదవండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. చాలు, దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఏమని పరిశోధించాడు? పరీక్షించాడు. ఏమని పరీక్షించాడు అని అంటే, నీవు ప్రేమించే నీ ఒక్క కొడుకు, నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు చూడు, నీ కొడుకు ఇస్సాకును నాకు బలి ఇస్తావా అని అన్నాడు. అప్పుడు అబ్రహాముకి దేవుడు ఎలా కనపడి ఉంటాడు చెప్పండి? ఏంటి ఇంత విరోధి అయిపోయాడు నా దేవుడు నాకు? నేను ప్రేమించే నా కొడుకు లేక పుట్టినోడు ఒక్కడు, కాబట్టి ఈయన్ని బలిగా ఇమ్మంటున్నాడే, దేవుడు ఎంత విరోధి అయిపోయాడు అని అనుకోవచ్చు. ఎందుకంటే అబ్రహాముని బయటకు తీసుకొచ్చి లెక్క పెడతావా నక్షత్రాలంటే ఎవరి వల్ల అవుద్ది? ఇసుక రేణువులు లెక్క పెడతావా అంటే ఎవరి వల్ల అవుద్ది? అంతగా నిన్ను దీవించాలి, నిన్ను అంతగా ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నా. అయితే నువ్వు కొన్ని పరిస్థితులు గుండా వెళ్ళాలి. నువ్వు ఆ దీవెనలోనికి, ఆశీర్వాదంలోనికి రావాలంటే నిన్ను నేను పరిశోధించాలి. ఏమిటి పరిశోధన అంటే, నీ కొడుకుని నాకు బలివ్వు, కత్తి తీసుకొని నరికేసి నాకు బలివ్వు అంటే, ఏంటి ఇంత దేవుడు ఇంత కఠినమైపోయాడు? అబ్రహాము ఉండొచ్చు, అనుకోలేదులేండి. దేవుడు అబ్రహామును నమ్మాడు, అందుకే అతనికి నీతిగా ఎంచబడ్డది. కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి సమస్యలను బట్టి దేవుడు మనకు ఏమైపోయాడు అనుకుంటాడంటే విరోధయ్యాడులే అనుకుంటాం. విరోధయ్యాడు, కానీ ఆయన ఎప్పుడు కూడా విరోధి కాడు. నయోమి అనుకున్నది, యెహోవా నాకు విరోధి ఆయను, మీకంటే నాకు ఎక్కువ బాధ ఉంది అని అన్నది. కానీ ఆయన ఎప్పుడు కూడా విరోధి కాడు. కొన్నిసార్లు కొన్ని పరీక్షలు గుండా మనల్ని దేవుడు తీసుకుని వెళ్తాడు. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం, 48:10 ఎక్కడ మనల్ని పరీక్షిస్తాడంట దేవుడు? చదవండి. పుటం వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను, ఇబ్బంది అనే కొలిమిలో నిన్ను పరీక్షిస్తాను. నేను నిన్ను పుటం వేస్తున్నాను, నేను మేలిమి బంగారంగా చెయ్యాలి. అయితే ఎక్కడ వెండిని వేసినట్లుగా కాదు, వెండిని తీసుకెళ్ళిపోయి మంటలో వేస్తారు, నీళ్ళలో పెడతారు, అట్లా కాదు నేను వేసేది. నిన్ను ఎందులో పరీక్షిస్తాను అని అంటే, ఇబ్బంది అనే కొలిమిలో నిన్ను పరీక్షిస్తాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 20వ వచనం, 31:20. ఇర్మియా గ్రంథం 31:20. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధంగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకం నన్ను విడువుకున్నది. అతని గురించి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. నేను అతని కరుణిస్తాను. అతనికి విరోధంగా మాట్లాడినప్పుడల్లా నా కడుపులో చాలా దుఃఖం ఉంది. ఓ ఎఫ్రాయిము, నా ముద్దు బిడ్డ, నిన్ను ఎట్లు నేను మర్చిపోతాను? ఇశ్రాయేలుకి నేను తండ్రిని గానా, 12వ వచనంలోనే ఉంటుంది కదా మాట, ఇశ్రాయేలుకి నేను తండ్రిని గానా, ఎఫ్రాయిం నాకు ముద్దు బిడ్డ గాడా? నేను ఎట్లా అతన్ని విసర్జిస్తును, నేను ఎట్లా అతన్ని మర్చిపోదును? అతని విరోధంగా అనుకున్నప్పుడు నాకు దుఃఖం ఉంది. కాబట్టి ఇబ్బంది అనే కొలిలో వేస్తే మనకంటే ప్రభు ఎక్కువ బాధపడుతూ ఉంటాడు. కానీ తప్పదు, కొన్ని సందర్భాలలో పుటం వేయాలి, పరీక్షించాలి. అబ్రహాము కొడుకును అడగాలి,
అడిగితేనే అబ్రహాం నీతిమంతుడు అనేది దేవుని మీద ఎంత ప్రేమ ఉండేది తెలుసుద్ది. కాబట్టి కొన్ని పరిశోధించడం కొరకై అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చాడు 22వ అధ్యాయం. అలాగే మన జీవితంలో కొన్నిసార్లు కొన్ని పరీక్షలు గుండా వెళ్ళాల్సి ఉంటుంది. అంత మాత్రాన యెహోవా నాకు విరోధి అయిపోయాడు, ఆయనకు నన్ను శత్రువుగా చేశాడు అని ఎప్పుడు అనుకోకూడదు. అందుకని ప్రభు అన్నాడు, వెండిని వేసినట్లుగా కాదు, ఇబ్బంది అనే కొలిమిలో నేను నిన్ను. కాబట్టి వీళ్ళు భయపడ్డారు. యోసేపు మంచి ఉన్నత అధికారి అయిపోయాడు. ఆదికాండం 50వ అధ్యాయంలో ఉన్నతమైన అధికారి అయిపోయేసరికి అన్నలు వచ్చి గడగడ వణికిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఇలా గుర్తుంది, ఆ తమ్ముడిని తీసుకెళ్ళి నీళ్ళు లేని గుంటలో పడేసినప్పుడు ఆ తమ్ముడు బతిలాడుకున్నాడు, అన్న అమ్మోళ్ళను చూడాలని ఉంది, నన్ను చంపబాకండి, నన్ను కొట్టబాకండి, ఇక్కడ నన్ను వదిలి ఒంటరిగా వెళ్ళిపోబాకండి, ఈ గుంటలో పాములు ఉండొచ్చు, తేళ్ళు ఉండొచ్చు, అడవి, ఇక్కడ ఎవరు లేరు, నా పరిస్థితి ఏంటి? తోబుట్టులను బ్రతిలాడుకున్నాడు యోసేపు, చాలా బ్రతిలాడుకున్నాడు. కఠినమైపోయారు వీళ్ళు. అయితే ఒక దినం వచ్చింది, ఉన్నతమైన అధికారి అయిపోయాడు యోసేపు. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగునట్లు అది అనగా బహుప్రజలను బ్రతికించినట్లు అది దేవుడు మేలుకే చేశాడు. నాకు కీడు వచ్చింది నిజమే, అయితే అది దేనికంట దేవుడు దేనికి చేశాడంటే ఆ కీడు మేలు కోసం చేశాడు. మన జీవితాల్లో వచ్చే శ్రమలు, మన జీవితాల్లో వచ్చే పరీక్షలు, మన జీవితాల్లో వచ్చేటువంటి అనేకమైనటువంటి సందర్భాలు అవన్నీ కూడా కీడులాగే ఉంటాయి, కానీ అది మేలు కొరకే జ్ఞాపకం చేస్తాం. అందుకని ఇబ్బంది అనే కొలిమిలో మనల్ని పుటం వేస్తాం. బంగారాన్ని గురించి ఒక మాట ఉంది మొదటి పేతురు రాసిన పత్రికలో. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము బంగారమును గురించి ఏమనుంది చదవండి. 7వ వచనం. మొదటి పేతురు 1:7. నశించిపోవు బంగారము అగ్ని పరీక్షల వలన పరిశుద్ధపరచబడును కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలకు నిలిచినదై. బంగారం కంటే శ్రేష్టమైంది మన విశ్వాసం. కాబట్టి నశించిపోయే బంగారము సువర్ణాన్ని మంచిగా తీసుకురావడం కొరకు నిప్పుల్లో పెడతారు కదా, అంతకంటే శ్రేష్టమైంది మీ విశ్వాసము. అయితే ఈ శోధనలకు నిలబడాలి. నయోమి తనకొచ్చిన శోధనలో తాను నిలబడలేకపోయాడు. అందుకని అన్నది, ఓ యెహోవా నాకు ఏమైపోయాడు? విరోధి అయ్యాడు. కాబట్టి మన మేలు కొరకు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో వచ్చే పరిస్థితుల్లో, మన జీవితాల్లో వచ్చే అనేక శ్రమల్లో దేవుడు ఎప్పుడు కూడా విరోధి కాడు. మన సువర్ణము మేలు చేయబడాలా, అది కీడు అనిపిస్తుంటుందిలే కానీ అది మేలు కొరకే దేవుడు మనల్ని చేశాడు. కాబట్టి ఇంకో మాట అంటాడు, రండి నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలీయుల కొరకు దేవుడు 16వ అధ్యాయం నిర్గమకాండం 4వ వచనం. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారం కురిపించదును, వారు నా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు. కాబట్టి వారిని నేను పరీక్షించాలి, వారు నడుస్తారో లేదో. అందుకని నేను పరీక్షించడం కొరకు వారికి కొన్ని కట్టడలు విధించాను, వారికి కొన్ని పరిస్థితులు కూడా తీసుకుని వెళ్తున్నాను. వారు మరి నడుస్తారో లేదో. అప్పుడు ప్రభు మనల్ని కూడా నిలబడతామో లేదో అని పరీక్షిస్తాడు. 24:10 ఏమని రాయబడింది సామెతల్లో? శ్రమ దినమున కృంగిన ఎడల ఏమైపోతామంట, మనం చాతగాని వాళ్ళం అయిపోతాం. శ్రమ వచ్చింది కదా అని నాకు విరోధి అయిపోయాడు నా దేవుడు అని చెప్పి కృంగిపోయాము అని అంటే మనం ఎవరమంటే చాతగాని వారు. శ్రమలు వచ్చినప్పుడు కొంతమంది చూడండి, పౌలపోస్తులు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చదవండి. 14వ వచనం. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యం బోధన మరి విశేషము. కాబట్టి నాకు వచ్చిన శ్రమలను చూసి చాలామంది, ఎక్కువ మంది నాకున్న పరిస్థితులను చూసి, నాకున్న శ్రమలను చూసి ప్రభువునందు స్థిర విశ్వాసం కలిగి ఉన్నారు. ఎందుకనంటే
పౌలు అపోస్తలుడు అన్నాడు, హింసల్లోనూ ఉపద్రవంలోనూ ఇబ్బందుల్లోనూ నేను సంతోషించాడు. ఇక సమయం లేదు అంత ఎక్కువ రిఫరెన్స్లని చూడడానికి, కానీ పౌలు అపోస్తలుడు తన జీవితంలో వచ్చిన శ్రమలన్నిటిని బట్టి సంతోషించాడు. అందుకనే వాళ్ళు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చాలామంది, అంటే ఎక్కువ మంది పౌలును చూసి ఆయనకు వచ్చిన శ్రమల్లో, ఆయనకు వచ్చిన కష్టాలలో పౌలు అపోస్తలుడు నిలబడిన విధానాన్ని చూసి చాలామంది ప్రభువునందు విశ్వాసం ఉంచారు. ఈనాడు దేవుని బిడ్డలంగా మన జీవితాల్లో మనకు వచ్చే పరిస్థితులను బట్టి మన విశ్వాసాన్ని చూసి చాలామంది కూడా స్థిరంగా నిలబడాలి. అయితే మనం ఎలాంటి వారం కావాలి? అందుకొరకే నా దేవుడు నన్ను కొన్ని పరిస్థితులు కూడా తీసుకొని వెళ్తున్నాడు. నా కొడుకుని అడిగింది ఆయన ఏదో నా ఇసాకును తినడానికి కాదు, నన్ను పరిశోధించడం కొరకు. నాకున్న ఈ పరిస్థితులు తీసుకొచ్చింది, నన్ను పరిశోధిస్తున్నాడు నా దేవుడు. నశించిపోయే బంగారమే మేలుని చేయాలని చెప్పి దాన్ని మంటల్లో పెట్టినట్టుగా నా విశ్వాసం నిలబడాలి అని చెప్పి నా దేవుడు, నన్ను ప్రేమించిన దేవుడు నన్ను పరిస్థితులు కూడా తీసుకొని వెళ్తున్నాడు. మీరు అనుకున్నారు అది కీడే అని మీరు అనుకున్నారు, కానీ అది మేలుకే దేవుడు నాకు చేశాడు, యోసేపు అన్నాడు. కాబట్టి ప్రభుబిడ్డలంగా మన జీవితాల్లో వచ్చే శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ దేవుడు మేలు కొరకే, మన విశ్వాసాన్ని మెరుగుపరిచేందుకు కొరకే. అయితే నయోమి అనుకున్నది, ఈ సంగతులన్నీ బహుశా ఆమెకు అంత ఆత్మీయంగా అర్థం కాక ఆ ఆత్మ సంబంధమైన విషయాలు బహుశా ఆమెకు బోధించే వాళ్ళు కూడా బహుశా అక్కడ లేరు. మోయాబు దేశంలో ఎవరు ఉంటారు? మళ్ళా సంఘం లేదు, సహవాసం లేదు. అందుకని ఆమె అనుకున్నది, నా దేవుడు నాకు విరోధి అయిపోయాడు. కాబట్టి ఈ దినాలలో మనల్ని ప్రేమించి, మనకు సంఘం ఇచ్చి, సహవాసం ఇచ్చి, వాక్యం ఇచ్చి అనేక విషయాలు మనకు బయలుపరుస్తూ ఉన్నాయి. అందుకనే పాట పాడుతూ వచ్చారు భక్తులు, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా చేసి అక్కడ మిగతా వాళ్ళకి తెలియదు ఈ సంగతులు, మనకు తెలుసు. నా జీవితంలో శ్రమలు వచ్చినాయంటే మిగతా వాళ్ళందరూ నవ్వుకుంటారు, అయితే మనం సంతోషిస్తాం. పౌలు అపోస్తలుడు సంతోషించాడు. పడవ పగిలిపోయింది, ఓడ బద్దలైపోయింది, నీళ్ళల్లో ఉన్నారు, ఈ తుఫాను, ఆ తుఫాన్లో ఒడ్డు ఎక్కడ కనపడట్లా, ఒడ్డు లేదు, అసలు ఒడ్డు కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని మీద నమ్మకం ఉంచాడు పౌలు అపోస్తలుడు. శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో చాలా దినాలు ఆకలి దప్పులతో ఉన్నాడు, దిగంబరత్వంతో ఉన్నాడు, చలితో కూడా ఉనికిపోయాడు. అయినా కూడా ప్రభు మీద విశ్వాసం విడిచిన వాడు కాదు. అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1లో మనం చదువుకున్నాం, ఆయనకున్నటువంటి ఆ బంధకాలన్నింటిని చూసి చాలామంది ప్రభునందు విశ్వాసం ఉంచారు. కాబట్టి మన విశ్వాసాన్ని బట్టి అనేకులకు ప్రోత్సాహకరంగా ఉండాలి. మనమే నా దేవుడు ఇంకా కళ్ళు మూసుకొని ఉన్నాడండి, అందుకని నాకు ఈ కష్టాలు ఉన్నాయి, ఈ శ్రమలు ఉన్నాయి నువ్వే అంటే ఇక మిగిలిన వారి సంగతి ఏంటి? అందుకనే మన జీవితాల్లో వచ్చిన శ్రమలను బట్టి సంతోషిద్దాం. శ్రమ ఓర్పు పరీక్షను నిరీక్షణ కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును సంతోషించే వారంగా రోమిలకు రాసిన పత్రికలు. కాబట్టి నయోమికి తెలియదు, ఆ దినాల్లో చెప్పేవాళ్ళు లేరు. అందుకనే ఆమె నా దేవుడు నాకు విరోధి అయిపోయాడు. అయితే ఈ దినం మనకు వాక్యము ఆయన ఏ జనంకు కూడా తెలియలేదు, ఇలాగ మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక మనము ఏ విషయంలో విశ్వాస విషయంలో ఎక్కడా కూడా నిరుత్సాహపడని వారమై ముందుకు సాగే వారంగా మనం ఉంటాం. సరే, ఇప్పుడు రెండో విషయానికి వెళ్దాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. చాలు. ఇప్పుడు రూతు ఏం చేస్తుందంట? ఆమెను హత్తుకొనెను. ఓర్ప ఏమో ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయిందిలే, కానీ రూతు ఏం చేస్తుంది అని అంటే హత్తుకొనెను. సామెతలు 17:17లో నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. కాబట్టి హత్తుకుంటాడు నిజమైన స్నేహితుడు, విడువక ఏం చేస్తాడట? ప్రేమిస్తాడు. రూతు అదే చేసింది. నిజమైన స్నేహితుడు రూతు. అటువాడు దుర్దశలో తన స్నేహితులను విడిచిపెట్టకుండా, కాబట్టి శ్రమ వచ్చింది, కష్టం వచ్చిందని చెప్పి ఓర్ప తన అత్తను వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టుగా కాక, రూతు ఆమెను ఏం చేస్తూ వచ్చిందంట? హత్తుకొనెను అని. కాబట్టి ప్రభుబిడ్డలంగా మన జీవితాల్లో మనమును రూతు హత్తుకున్నట్లుగా
హత్తుకోవలసిన వారంగా ఉన్నాం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయంలో 13వ అధ్యాయము 4వ వచనం మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకి భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. ప్రభువును హత్తుకొని ఉండాలి, ఆయనను సేవించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన ఘనపరచాలి, శ్రమల్లో కూడా సంతోషించాలి. మన విశ్వాసం మెరుగు చేయబడుతుంది అని చెప్పి మహదానంతో నింపబడిన వారమై వాళ్ళని కాళ్ళు చేతులు సంఖ్యలేసి జైల్లో పడేశారు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో మధ్యరాత్రులు మెలకు వచ్చింది వాళ్ళకి. మధ్యరాత్రులు మెలకు వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? సంతోషంతో పాటలు పాడుతూ ఉన్నారు. వారికి ఉన్న శ్రమను బట్టి, వారికి ఉన్న పరిస్థితులను బట్టి, ఏం దేవుడు ఏంటి ఇట్ట చేశాడు మమ్మల్ని, మేము ఏం నేరం చేశాము, సనుగులు గొనుగులు లేవు, సంతోషించి పాటలు పాడుతుంటే ఆ పాటలను చూసి చాలామంది మార్పు నొందారు. కాబట్టి మనం ఏం చేయాలంట? ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవు. రూతు అదే చేసింది. తన అత్తను ఆమె ఏం చేసిందట? హత్తుకొనెను. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయంలో 11వ అధ్యాయము 23వ వచనం. 11:23. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ కాబట్టి హెచ్చరించెను. అందరికీ బోధించాడు, అందరికీ వాక్యం చెప్పాడు. ఏం చేయాలట? స్థిర హృదయముతో ప్రభువును హత్తుకొని ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలంగా మన జీవితాల్లో మనము స్థిర హృదయముతో రూతు తన అత్తను హత్తుకొనినట్లుగా మనమును హత్తుకొని జీవించే వారంగా మనం ఉండాలి. అయితే ఏం చేయాలి తెలుసా? రోమా 12:9 రాయబడి ఉంది, చెడ్డదాన్ని ఏం చేయాలంట? అసహించుకోవాలంట, మంచిదానిని హత్తుకోవాలి. చెడ్డదాన్ని ఏమో అసహించుకోవాలా, మంచిదాన్ని హత్తుకోవాలి. కాబట్టి మన జీవితంలో మంచిది ఏమిటి అంటే దేవుని యందు భయభక్తులు. కాబట్టి చెడ్డదాన్ని ఏం చేయాలా? అసహించుకోవాలా, మంచిదాన్ని హత్తుకోవాలి. లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయము 48వ వచనం. 48. ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి. చాలు, వాక్యము వినుటకు చాలా ఏం చేశారంటే వాళ్ళు హత్తుకొని ఉండిరి. ఆవిడ హత్తుకున్నారు, చెడ్డదాన్ని అసహించుకున్నారు, దేవుణ్ణి హత్తుకున్నారు, వాక్యము వినేందుకు కొరకు ప్రభువుని హత్తుకున్నారు. అక్కడ మన జీవితంలో ప్రభువుని హత్తుకోవాలి. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, రాజుల గ్రంథంలో. ఆ చదవండి అన్నమాట. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము ఈయన హిజ్కియా అనేటువంటి రాజు, హిజ్కియా కాదా? 6వ వచనం. 6. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుట్లో వెనుతీయక గైకొనుచుండెను. అతడు యెహోవాను హత్తుకొని దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ వెనుతీయక, అటు దేవుడిచ్చిన ఆజ్ఞలను దేన్ని కూడా మర్చిపోకుండా దైవ భక్తిలో, దైవ నియమాలలో ఇదేంట్లో కూడా పక్కకి తొలగిపోక ఆజ్ఞలన్నిటి చొప్పున నడుచుకుంటూ ఆయన హత్తుకొని ఉన్నాడు. నాడు దేవుని బిడ్డలంగా మనం ఆయన హత్తుకోవాలి. హత్తుకోవడం అంటే ఆయన ఆజ్ఞలు కూడా అనుసరించడం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. మళ్ళీ పాపం అంటే దొంగతనం చేయని అవసరంలా, ఎవరినో కత్తి తీసుకొని పొడవలసిన అవసరంలా, ఆజ్ఞను అతిక్రమిస్తే పాపమే. అయితే ఈరోజు ఏం చేశాడు? ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన హత్తుకొని జీవించాడు. కాబట్టి హత్తుకున్నవారు ఆజ్ఞలన్నింటినీ పాటిస్తారు. యోహాను సువార్త 14లో రండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. 14:15. మీరు నన్ను ప్రేమించిన ఎడల, నన్ను ప్రేమించాము అని అంటున్నావు కదా నువ్వు, మంచిది. నా ప్రభువు నన్ను నేను ఆయన ప్రేమిస్తున్నానని అంటున్నావు కదా. నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు ఏం చేస్తారంటే వాళ్ళు గైకొంటారు. కాబట్టి నన్ను ప్రేమించిన వాడు నా ఆజ్ఞలను
గైకొంటాడు. కాబట్టి హత్తుకోవడం అంటే మరి ఆజ్ఞల ప్రకారం గైకొనడం. ప్రభు చెప్పిన ఆజ్ఞలు ఉన్నాయి, బైబిల్లో చాలా ఉన్నాయి, వారం వారం కూడా వింటానే ఉంటాం చాలా ఆజ్ఞలు. ఆ ఆజ్ఞలన్నిటిలో ప్రభుని హత్తుకొని జీవించాలి. అందుకనే హన్న ఒక పాట పాడింది 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో. హన్న ఒక పాట పాడుతూ ఏమన్నది చూడండి, 2వ అధ్యాయం 3వ వచనంలో 2:3 యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఆయనే క్రియలను పరిశోధించేవాడు, పరీక్షించువాడు. కాబట్టి మన క్రియలన్నిటిని పరీక్షిస్తాడు ఆయన. రూతు క్రియలను దేవుడు పరీక్షించాడు. రూతు ఆమెను హత్తుకున్నది, వెంబడించడంలో వెనక తీసింది కాదు, ఆమెను హత్తుకున్నది, ఆమె కొరకై ప్రయాసపడింది. యెహోవా క్రియలను ఏం చేయవాడు? పరిశోధించువాడు, పరీక్షించువాడు. ఆయన రూతును పరీక్షించాడు. ఏం చేశాడు తెలుసా రూతును? మత్తయి సువార్త 1వ అధ్యాయం. రూతును దేవుడు ఆయన క్రియలను పరీక్షించువాడు అని రాయబడింది కదా. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. నాదాబు నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయేజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయాను కనెను, యెషయా రాజైన దావీదును. కాబట్టి ఎక్కడికి చేర్చబడింది ఏమే? యేసుప్రభువారు వంశావళిలోకి తీసుకొని రాబడింది. ఎక్కడున్నామే? ఏమే ఎక్కడో మోయాబు దేశంలో ఉన్నామే. మోయాబు దేశంలో జీవిస్తున్నటువంటి రూతు ఆమె హత్తుకున్నది గనక, ఆమె వెంబడించింది గనక, తొలగిపోయింది కాదు గనక, ఆమెను తీసుకొచ్చి ఆయన క్రియలను పరీక్షించేవాడు గనుక ఆమెను తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? యేసుప్రభువారు వంశంలో పెట్టాడు. కాబట్టి రూతు ఓబేదును కన్నది, ఓబేదు యెషయాను కంటే, యెషయా దావీదును కన్నాడు, దావీదు సంతానంలో యేసుప్రభువారు వచ్చారు. చూసారా, యేసుప్రభువారు వంశంలోకి దేయబడిన స్త్రీ, ఆయన క్రియలను పరీక్షించేవాడు. కాబట్టి ఆయనను హత్తుకున్నాడు ఉజ్జియా రాజు. ఆజ్ఞలన్నింటినీ గైకుంటూ ఉన్నాడు, వెనక తీసిన వాడు కాడు. యోహాను సువార్తలు అన్నాడు కదా ప్రభు, ఒకడు నన్ను ప్రేమిస్తే ఏం చేస్తాడు? నా ఆజ్ఞలు గైకొంటాడు. నా ఆజ్ఞలు గైకుంటే వాడు నన్ను ప్రేమించినట్టే. అటు నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆజ్ఞలు గైకొనకుండా ఉంటే నువ్వు నిజంగా హత్తుకున్న వ్యక్తి కావు. కాబట్టి హత్తుకుంటే ఏం చేస్తాడో తెలుసా? ఒక దినాన ప్రభు మన క్రియలను పరీక్షించి ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొస్తాడంతే. కాబట్టి రూతును తీసుకుని పోయి యేసుప్రభువారు వంశంలో చేర్చాడు. ఎంత ఆయన క్రియలను పరీక్షించువాడు. అందుకని అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో, మీరు చూపిన ప్రేమను మరుచుటకు ఆయన అన్యాయస్తుడు కాడు. మనం అన్యాయస్తులం కానీ ఆయన అన్యాయస్తుడు. మనం అనుకుంటాం ఈ ఆజ్ఞలు ఇవన్నీ నేను ఆడి చేస్తానండి, నాకు ఆడ కుదురుద్దులేండి, నాకున్న శ్రమలు, నాకున్న పరిస్థితులు, నాకున్న ఇబ్బందులు అని అంటాం. అయితే ఆయన అన్యాయస్తుడు కాడు. రూతు విషయంలో అన్యాయం చేయలేదు. ఆమె యొక్క క్రియలను పరీక్షించాడు, ఆమె సమర్పణ చూశాడు, ఆమెకు ఉన్నటువంటి తీర్మానాన్ని చూశాడు, ఆమె వెంబడించిన విధానాన్ని గమనించాడు. ఒక దినాన్ని తీసుకుని వెళ్ళిపోయి శ్రేష్టమైన ఆధిక్యత ఇచ్చాడు. యేసు ప్రభువారు ఆమెలో నుండి రావడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఎంత గొప్ప ఆశీర్వాదం. వాళ్ళు అన్నారు, అయ్యా ఎవరయ్యా నువ్వు బలి చెబుతున్నావు, నిన్ను కన్న తల్లి ఎవరో కానీ మంచిదనంటే ప్రభు అన్నాడు, నిజమే కానీ ఈ వాక్యం విని ప్రకారం వారు ఇంకా మరి ధన్యులు అని అన్నాడు. ధన్యులుగా చేశాడు దేవుడు. అటు రూతు విషయంలో ఆమె దేవుణ్ణి హత్తుకున్న నయోమిని ఆమె ఏం చేస్తూ వచ్చిందట? ఆమె హత్తుకున్నటువంటి స్త్రీ. కాబట్టి రెండవదిగా, సరే సమయం అదిగా లేదు, ఇక్కడ మనం గమనిస్తూ వచ్చాము. నయోమి ఏమన్నది? యెహోవా నాకు విరోధి ఆయను. మన దేవుడు ఎప్పుడు కూడా మనకు విరోధి కాడు. మనకున్న పరిస్థితులను బట్టి ఏంటబ్బా ప్రభుని నమ్ముకున్నాను, యేసుప్రభుని నమ్ముకుంటే శ్రమలు వస్తాయంట కదండి అని బయట లోకంలో ఉన్న చాలామంది అంటారు. నిజమే, వస్తాయి. యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళకి చాలా శ్రమలు వస్తాయి. ఎందుకు?
వాళ్ళేమో భయపడ్డారు. మీరు అనుకుంటున్నారు కీడు అనుకుంటున్నారు, కానీ అది మేలుకే. శ్రమ నాకు కలుగుట మేలాయను, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగాను, ఇప్పుడు మీ కట్టడలను అనుసరించి నడుచుకుంటున్నాను అని అన్నాడు. శ్రమ మనకు మేలు. అందుకని శ్రమలో కృంగిపోతే ఏమైపోతావు? చాతగాని వాడు అయిపోతావు. కాబట్టి కృంగిపోయిన వారు చాతగాని వాళ్ళే. ప్రభువు వాళ్ళ పట్ల సంతోషించేవాడు కాడు. నాగడి మీద చేయి పెట్టి వెనక తిరిగివాడు నాకు పాత్రుడు కాడు. కాబట్టి వెనక తిరిగి చూస్తే ఉప్పు స్తంభం అయిపోతాం. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా విరోధి కాడు. కొన్ని పరిస్థితుల్లో విరోధిలా కనపడవచ్చు. అయితే అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చాడు అబ్రహామును పరిశోధించడం కొరకు, అబ్రహామును దీవించడం కొరకు, అబ్రహామును గొప్ప వ్యక్తిగా చేయడం కొరకే దేవుడు వచ్చాడు. మనకు వచ్చినటువంటి పరిస్థితులు కూడా మనల్ని ఉన్నతమైన స్థితిలో తేవడం కొరకే. నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్షల వలన చేయబడినట్లుగా మీ విశ్వాసము కాబట్టి ఈ శోధనలకు నిలిచినదై. కాబట్టి మన జీవితాల్లో వచ్చే పరిస్థితులు వేటిని బట్టి దేవుడు దూరం అయిపోయాడులే, నన్ను చూడట్లేదులే, లేకపోతే చూస్తే ఎందుకు వస్తుంది ఇదంతా, ఇట్లా అని ఎప్పుడు అనుకోవద్దు. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన అన్యాయస్తుడు కాడు. కాబట్టి నయోమి అట్లాగే అనుకున్నది, పొరపాటు పడ్డది. అయితే మరి మన జీవితంలో వచ్చే శ్రమలను బట్టి దేనిలో కూడా కృంగిపోక ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగే వారంగా ఉంటాం. ఒకవేళ అలాంటి ఉద్దేశం కలిగి ఉంటే ప్రభు దగ్గర క్షమాపణ పొందుదాం. ప్రభు, మీరు నన్ను దర్శిస్తున్నారు, నన్ను మేలిమి బంగారం చేయడం కొరకే కొన్ని అనుమతించారు. అయితే అట్టి విశ్వాసం దయచేయండి, అటు బలము నాకు అనుగ్రహించండి. స్థిరపడి మరి పడిపోక జారిపోక రూతు ఎట్లా నయోమిని హత్తుకుందో నేను కూడా మిమ్మల్ని హత్తుకునే అనుభవం దయచేయండి. హత్తుకుంటే ఆయన చూస్తాడు. మనం దేవుణ్ణి హత్తుకొని ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకున్నప్పుడు ఆయన చూడకుండా పోడు, ఆయన చూస్తాడు. చూస్తే ఆయన దీవించే దీవెన ఎంతలా ఉంటుందని అంటే, అసలు ఎక్కడుండాల్సిన నయోమి మోయాబు దేశంలో అన్యురాలు, శ్రేష్టమైన వంశంలో చేర్చబడ్డది, యేసుప్రభువు వారికి జన్మనిచ్చేటువంటి ఆ వరుసలోనికి తీసుకొని రాబడ్డది. ఆయన క్రియలను పరీక్షించువాడు, ఆయన అన్యాయస్తుడు కాడు. కనుక మనము రూతు వలె ప్రభువును హత్తుకొని, ప్రభు మీద ఆనుకొని, ప్రభు మీద ఆధారపడి మన జీవితంలో మనం ముందుకు సాగే వారంగా ఉంటాం. ఒకవేళ ఈ అనుభవాలు కనుక లేకపోతే ప్రభు ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాడు కనుక మన విశ్వాసం మెరుగుపడడం కొరకై మరెక్కువగా ప్రార్థనలో ప్రభు మీద మనం ఆనుకొని ముందుకు సాగే వారంగా ఉంటాం. దేవుడు ఆ విధంగా మనకు సహాయపడునుగాక.